ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 52వ భాగం 14/8/25 విష్ణు సేవ మహిమ. పరీక్షిత్తు శుక్లవారి పలుకులు విని పరవశించిపోతున్నాడు. విష్ణు సేవ విశిష్టతను గురించి శుక్లవారుని ఇలా అడిగా. మునినాథోత్తమ, దేవతలలో దానవులలో 3 కన్నుల దేవతలు ఆరాధించేవారు భౌతికాలైన వస్తు సంపదలు పొంది సుఖంగా ఆనందంగా జీవిస్తారు. కానీ రమాపతిని సేవించిన వారు గొప్ప ప్రఖ్యాతి కల మహర్షులుగా కనిపిస్తున్నారు, కానీ పేదవారవుతున్నారు. దీనికి కారణం ఏమిటో చెప్పరా అని అడిగారు. ఆ మాటలు విన్న శుకుడు రాజుతో ఇలా అన్నారు. హరమహాదేవుడు మహాశక్తి కలవాడి అయినా 3 గుణాలను అంటించుకున్న కారణంగా తన భక్తులకు భౌతిక సంపదలే ప్రసాదిస్తూ ఉంటాడు. శ్రీహరి అచ్యుతుడు, పరముడు, అనంతుడు, గుణాలు లేనివాడు, పురుషోత్తమ, ఆది పురుషుడు, పుణ్యాల పోగు కనుక అతనిని భక్తితో పూజించేవాళ్ళు రాగద్వేష మొదలైన గుణాలు ఉండవు. అంచేత వాళ్ళు భౌతిక సంపదలు కోరుకో. దరిద్రులు కావటం అంటే మమకారాన్ని పోగొట్టుకోవటమే కదా. ఆ స్థితిలో కలిగేది కేవలమైన పరమానందం. దీనికి సంబంధించిన ఒక ఇతిహాస విషయాన్ని నీకు తెలియజేస్తా. ధర్మరాజు అశ్వమేధ యాగం చేశారు. తర్వాత నారదుల వారి నుండి అనేక సాత్విక కథలు కూడా వింటున్నారు. కృష్ణస్వాములు వారు కూడా అక్కడే ఉన్నారు. యుధిష్ఠరుడు అప్పుడు నన్ను నువ్వు అడిగిన ప్రశ్నని వాసుదేవుణ్ణి అడిగారు. ఆ స్వామి చిరునవ్వుతో ఇలా చెప్పారు. భూనాథ, నాకు ఎవడి మీద అనుగ్రహ బుద్ధి కలుగుతుందో అతని భౌతిక సంపదలన్నిటికీ నేను అపహరిస్తా. అప్పుడతడు పేద అయిపోతాడు, సంతాపం పొందుతూనే ఉంటాడు. చుట్టుపక్కలు కూడా అతన్ని వదిలి వెళ్ళిపోతాడు. అతడు చేసేది లేక అన్ని కర్మలను సన్యసించి నా భక్తులతో చెలిమిని పెంపొందించుకోడు. అలాంటి గట్టి సాధనను పట్టుకొని పట్టుదలతో దివ్యమైన అవ్యయమైన ఆనంద పదమందుకుంటాడు. భౌతిక సంపదలలో మునిగి తేలేవాడి సుఖాలతో పాటు కష్టాలు కూడా పెరిగిపోతూ దానితో వాడు సంసారంలో మునుగుతూ తేలుతూ అనేక జన్మలు ఎత్తుతూ ఉండాల్సి వస్తుంది. కనుక నా సేవ చాలా దుష్కరమైంది. అందువల్ల ఎక్కువ మంది ఇతర దేవతలను ఆరాధించి ఏవేవో నశించే స్వభావం గల సుఖాలు పొందుతూ ఉంటాయి. అంతేకాదు ఇతర దేవతలను సేవించి అనేక భౌతిక ప్రయోజనాలు పొంది పొగరుగా అనుగ్రహించిన దేవతలను మరచిపోతారు. దాన్నే కృతజ్ఞత అంటారు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఉంది, చెబుతా విను. వృషభాసురుడి వృత్తాంతం. వెనక వృకుడు అనేటువంటి రాక్షసుడు ఉండే. శకుడి తమ్ముడు. భారత కథలో శకుడి కాదు, ఏమాత్రం వివేకం లేనివా మంచి శీల ప్రవర్తన కలవాళ్ళని బాధించటం వాడికి ముచ్చట. వాడు ఒక రోజు నారదుల వాళ్ళని చూసి చేతులు మోడ్చి, అయ్యా, బ్రహ్మ విష్ణు శివుడు అని ముగ్గురిలో ఎవరిని సేవిస్తే త్వరగా ఫలితం కలుగుతుంది అని అది విని నారద మహర్షి, బాబు, ఎక్కువ దుర్గుణాలు ఇంకా కొన్ని సుగుణాలు అనే వాడిలో ఒకటి ఎక్కడ ఎక్కువ ప్రమాణంగా ఉంటుందో అక్కడ కోపాన్ని ప్రసాదాన్ని త్వరగా చూపేవాడు పరమశివుడు. దీన్ని కనిపెట్టి బాణాసురుడు, రావణాసురుడు నిండైన భక్తితో భగవంతుడైన భర్గుని ఆరాధించి
సాటిలేని సామ్రాజ్య వైభవాలు పొందావు. నువ్వు కూడా ఆ మహాత్ముణ్ణి సేవించు, నీ కోరిక తీరుతుంది అని. గురుకుడు ఆ మాటలకు పొంగాడు. వెంటనే కేదారానికి వెళ్ళి సాహసంతో అంబికా వరుడైన హరుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. మొదలుపెట్టి తన మేని కండలు నరికి ముక్కలు చేసి అగ్నికి ఆహుతి చేసి, అయినా పశుపతి ప్రసన్నుడు కాదు. 7వ రోజు ఆ తీర్థంలో స్నానం చేసి మృత్యుదేవత కోర వంటి ఒక గొడ్డలి తీసుకొని తన తల నరుకొని హోమగుండంలో వెయ్యటానికి సిద్ధపడ్డే. అప్పుడు దయాసముద్రుడైన పరమేశ్వర్ వాడికి ప్రత్యక్షమై వాడి చెయ్యి పట్టుకొని, భక్త, నీ కోరికేమిటో చెప్పు, ఇస్తాను అన్నాడు. స్వామి, నేను ఎవడి నెత్తి మీద చెయ్యి ఉంచుతాను వాడి తల 1000 ఒక్కల 100 ఒక్కలైపో అనే వరం నాకు ప్రసాదించు అంటే నమస్కారం చేస్తూ ఉన్నాడు. పరమశివుడు నవ్వుతూ అలాగే అన్నాడు. వాడు ఉద్దండ పిండ వరం ఫలిస్తుందో లేదో పరీక్షించాలనుకున్నాడు. శివునెత్తి మీదనే చెయ్యి పెట్టడానికి దుక్కుంటూ వచ్చి హరుడు అడలిపోయాడు. పరిగెత్తుకుంటూ 3 లోకాలు చుట్టిపోతూ ఎక్కడికి పోయినా నీడల రాక్షసుడు వెంట పడుతూనే నిరుపమానందమై నిఖిల లోకములకు అవలయై అమృత పదాక్షదన దినకర చంద్ర దీధితులను స్వరగా సలిత సహజ తేజమున వెలుగు సమధికంబకు శుద్ధ సత్వ గరిష్టమై కరమొప్ప యోగేంద్ర గమ్యమగుచు హరిపద ధ్యాన పారాయణులై దాసుల కల నివాసమగుచు రవిమలానంత తేజో విరాజమాన దివ్యమణి కలిత సందీప్త భవ్య సౌధమంటప తోరణ స్తంభ విపుల గోపురాది భాసురం వైకుంఠపురం. అక్కడెక్కడా దొరకని ఆనందం ఉంటుంది. 14 లోకాలకి అవతలలో ఉంటుంది. దాన్ని అమృత ఫలమంటారు. సూర్యచంద్రుల కాంతులు కూడా అక్కడికి రావు. అది సహజమైన తేజస్సుతో నిండి ఉంటుంది. శుద్ధ సత్వమే పొందినట్లున్న యోగులు అక్కడికి వెళ్ళగలుగుతారు. నిరంతరం హరిపద ధ్యానం ఆనందించే దాసులకు అది నివాసం. స్వచ్ఛం అంతటా వ్యాపించింది అయిన తేజస్సుతో వెలుగొందుతూ ఉండే దివ్యమణి భవనాలు అక్కడ కళ్ళకు విందు చేస్తూ ఉంటాయి. తోరణ స్తంభాలు విపుల గోపురాలు కాంతులను విరజిమ్ముతూ ఉంటాయి. అటువంటి వైకుంఠపురానికి రొప్పుతూ రోజుతూ చేర శివుడు. అది శివుని పడగల పాన్పు మీద, ఆదిశేషుని పడగల పాన్పు మీద ఉయ్యారంగా వాలి ఉన్నాడు పుండరీకాక్షుడు. వెంటనే విశ్వేశ్వరుడికి వచ్చిన పాటు దివ్య చిత్తంతో తెలుసుకొని రమారమణితో వినోదించటం కాసేపు పాపించరుచితోడ తస్తరించెడు మే పసిడి ముంజియదగు కట్టుగొడు ధవళాంసురుచి జన్నిదంబును తిన్నది దండంబు చేత కమండలు పసుపు గూచి చిన్ని పట్టెవర్ధనం రాజితంబైన మృగాజినం తులాడు సిగయు వ్రేలు మారట గోచి వ్రేలిమి బొట్టును వ్రేళ్ల దర్భ తనర సందీప్త హవ్యవాగన సమాన కాంతి చెరుగొంది అద్భుత క్రమమెలప చతుర్రగతినప్పుడు వటుక వేషంబు దాల్చి వచ్చి యా నీచనాదాన వరుణి ఆ నీచదాన వరుణి చే శ్రీవారి వామన వైభవంతో ఒక వటుమూర్తై ఆ ముదురు రక్కసుని ముందు నిలబడ్డా. శ్యామల వర్ణంతో అలరారి దేహకాంతితో బంగారు చువ్వతో అలరారి పట్టు గొడుగు తెల్లని వెండి పులుగులు వెక్కిరిస్తున్నట్టు జంధ్యం, వంపులు లేని దండం, కమండలం, పసుపుతో తడిపిన గోచి, చిన్న పట్టివర్ధనం, చక్కని ఎర్రితోలు,
వేలాడుతూ ఇటు అటు కదులుతున్న పిలక విభూతి బొట్టు వేళ్లకు చుట్టుకున్న దర్భ పవిత్రం. ఆగా ఆ దర్శనమే దర్శనం. హోమాగ్నిలాగా వెలిగిపోతున్న తిక్క రక్కస ముందు దీటుగా నిలబడి ఒక నమస్కార బాణం కూడా వాడి వైపు విసిరారు. మెల్లగా మెత్తగా మాటలలోకి దింప. ఏం పెద్దాయన, ఆయాసంతో అతలాకుతలమవుతున్నావు? ఇంత దూరం ఎందుకు వచ్చావు? ఈ నీ శరీర సౌఖ్యాలకు వడ్డించిన విస్తరి కదా, దీన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? కొంచెం సేపు విశ్రాంతి తీసుకో. అది సరే, నీ ఈ ప్రయాస దేనికోసం? దాచుకోకుండా నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు? నాకు మాంసపు తిండి మరగిన ఆ మలప దాచుకోకుండా తన పూనిక ఏమిటో పూసగుచ్చినట్టు శ్రీహరికి చెప్పు. అప్పుడు మాయలాడైన మాధవుడు, అబ్బాయి, ఈ శివయ్య ఉన్నాడే, ఆయన వెనక ఒకసారి దక్షుడి శాపంతో పిశాచాలకు పశుపతి అయ్యా. అప్పటి నుంచి ఆడేవన్నీ అబద్ధాలే. అలాగే అతన్ని నమ్మి వెంట పడుతుంది వెర్రితనంగా. అతడు నిజమే పలికిన వాడైతే నీ చేతిని తన తల మీద చక్కగా పెట్టించుకోవాలిగా. ఆ పని చేయక పారిపోయి ఇంకా అతని తత్వం నీకు అర్థం కాలేదా? కానీ అతన్ని ముట్టుకోవాలంటే నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి లోపల వెలుపల శౌచాన్ని సాధించి రావా. స్నానం చేసిరా, నేను ఆయన నీకోసం నిలిపి ఉంచుతా కదా అన్న. ఆ మూర్ఖుడు ఆ మాటలతో తనంతట తన పంట పండిందనుకున్నా. ఉరుకులు పరుగులుగా ఆ బడుగు చెప్పిన మాట మరచిపోయి తన చేతులు నెత్తి మీద పెట్టుకొని ఇంకేముంది, తల 100 ఒక్కలైపోయి దేవతలు దేవలోకపు పూల దేవదేవుని అభిషేకి మెల్లగా పురారిని చూసి, గొతనాథ, ఈ రక్కసుడు తాను తవ్వుకున్న గూతులో తానే పడి నాశనమై. అది అంతే కదా, మహాత్ములకు అపకారం చేసేవాళ్ళ మనుగడ ఉంటుందా? నువ్వు జగద్గురు, నీకు కీడు కలిగించాలనుకునేవాడు బతికి బట్ట కడతాడా? అది సరే, దుష్ట బుద్ధులకు ఇలాంటి వరాలు ఇవ్వటం సరికాదయ్యా, వెళ్ళిరా. ఉమాపతి రమాపతి అనేక విధాలుగా అభినందించి నిజవాసానికి చేరు. శ్రీ శుక్లవారు పరీక్షిత్తుతో ఇలా, రాజా, ఈ కథలోని తాత్విక రహస్యాలను సంభావిస్తూ విన్నవాడు, చదివినవాడు నిత్యానంద సౌఖ్యాలు పొందు. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించారు. రాజా, నీకు ఇంకొక కథ చెప్తా. ఒక గొప్ప తపస్సు చేసే విశిష్ట సాధించాలనుకున్న మునులంతా ఒకప్పుడు సరస్వతీ నదీ తీరం గొప్ప యాగాలు చేస్తూ ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువు, శివుడు అని ముగ్గురు ఎవరు గొప్పవాడు అని చర్చ వచ్చి అంతా తమలో తాము కూడబలుకొని భృగు మహర్షుల వారి త్రిమూర్తులలో ఎవ్వరు గొప్పవారు తెలుసుకొని రమ్మని పంపారు. అప్పుడు భృగు మొదటగా బ్రహ్మదేవుడి సభాస్థలానికి వెళ్ళారు. బ్రహ్మగారిలో సత్వగుణ సంపద ఎంత లెక్కలో ఉందో పరీక్షించటానికి మాటతో కానీ చేష్టతో కానీ ఏమన్నా చెయ్యకుండా నిలిచిపోయి, బ్రహ్మగారి కోపము, ఈ భృగువు నా కుమారుడే అయి కూడా నాకు మర్యాద చెయ్యడా అని కోపంతో ఉడికిపోయి, భృగువుకు తెలిసి ఈ అయ్యలో సత్వగుణం అంతంత మాత్రమే అని చల్లగా అక్కడి నుంచి జారుకొని వెండి కొండకు పార్వతీ పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటాడు. అయినా పరమేశ్వరుడు తమ్ముడు తనకు దాహార్థంగా వచ్చాడని సంబరపడిపోతూ కౌగలించుకోవటానికి ఎదురు వెళ్ళాడు. అతనిలో సత్వగుణం ఎలా ఉందో తెలుసుకోవడానికి మహర్షి ఆ బిగి కౌగిలిలోకి వెళ్ళక దూరంగా నిలిచి రుద్రుడికి ఒళ్ళు మండిపోయి తన చేతిలో ఉన్న శూలంతో
ఋషి గుండె మీద బలంగా కొట్టబోయి అయ్యయ్యో అనుకుంటూ అమ్మవారు ఉమాదేవి ఆ శూలానికి అడ్డంగా వచ్చి నిలబడి తన ప్రభువు పాదాలు పట్టుకొని శాంతింపచేసింది. భృగు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ పోవడం నేరుగా వైకుంఠానికి వచ్చి లక్ష్మీపతి కమలాదేవితో కలిసి పాన్పుపై విలాసంగా ఒదిగి ఉన్న భృగువు దూకుడుగా పోయి విష్ణువు వక్షస్థలాన్ని కాల్తో బలంగా తని స్వామి ముఖం ప్రసన్నంగానే ఉండిపో కోపతాపాలు లేఖమాత్రన్నైనా కనపడదు. పాన్పు దిగి ముని దగ్గరకు వచ్చి ముని పాదాలకు తల తాగించి పరమ తపోధన తమరు రావటం నేను గమనించల, నన్ను దయతో అనుగ్రహించి అని కూర్చుండే దివ్య మణిమయ ఆసనం మీద ఉపవిష్టులై నా పూజలు స్వీకరించి నా బొద్దలో ఉన్న లోక పాలులను పవిత్రం చేస్తాయి మీ పాదం. నువ్వు నీ పాదంతో నా గుండె మీద తన్నటం అది నాకొక అలంకారం అయిపోయిందయ్యా. నీ వంటి వారి రాక మా వంటి వాళ్ళకి సకల శుభాలను కలగజేసి అంటూ కమ్మని మాటలు ఆ మహర్షిని ఉక్కిరి బిక్కిరి చేసి పరమానందంతో మహర్షి శ్రీహరిని వీడుకొని సరస్వతి తీరంలో ఉన్న మునుల సన్నిధికి వచ్చి త్రిమూర్తులలో తన అనుభవాన్ని చెప్పి హృదయాల్లో సందేహాన్ని తొలగించి వాళ్ళందరికీ పరమానందం కలిగి శ్రీ మహావిష్ణువు చిన్మయాక లక్ష్మీదేవి అతని హృదయస్థానంలో నిరంతరం నివాసం ఉండి ఆయనతో పోల్చదగినవాడు ఆయనొక్కడే. అతనిలో ఏ దోషం లేదు. సమస్త కళ్యాణ గుణాలు అతన్ని ఆశ్రయించుకొని వెలుగుతున్నాయి. మొదలు మధ్య తుది అనే స్థితులు ఆయనకు లేవు అని అనుకుంటూ మురిసిపో హరి పాద పద్మాలను ఆరాధించి అవ్యయమైన ఆనందంలో కృష్ణుడు మృతులైన విప్ర కుమారులని తేవ. పరీక్షిత్ మహారాజా, ఒకరోజు కృష్ణుడు కుశస్థలీపురంలో సుఖంగా ఉండగా ఒక విప్రకుమారుడు గుండెలు బాదుకుంటూ వచ్చి పుట్టిన వెంటనే చనిపోయిన తన కొడుకుని నెత్తి మీద పెట్టుకొని రాజభవన ద్వారం నుంచి ఇలా పలికా, అయ్యయ్యో, నా ఇల్లానికి పుట్టిన కొడుకు పుట్టినట్టే చస్తున్నాడు, వీడు కూడా ఎలాగే చనిపోయాడు, విధి ఎంత బలీయము, నన్ను నా ఇల్లాలిని ఇలా ఏడిపించచ్చా అంటూ ఏమేమో పలుకు తన్ను తిట్టుకొని అక్కడ ఉన్న జనులతో ఇలా, బాబులారా, పాలకుడు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వాళ్ళ ద్వేషిస్తే ధర్మశాస్త్రం ప్రకారం ప్రజలను పాలించకపోతే పాపాత్ముడైతే క్షత్రియ ధర్మ పాలన చెయ్యని అధముడై అటువంటి అనర్థాలు సంభవిస్తాయి. దానికి నిదర్శనం చూడు. నా కొడుకు పుట్టిన వెంటనే చనిపోయి రాజు హింసా ప్రవృత్తి కలవాడే, న్యాయ మార్గంలో ప్రవర్తించకపోతే విషయ సుఖాలు మరగి ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోకపోతే ప్రజలకు ఇటువంటి ఘోరమైన ఆపదలు వస్తాయని శాస్త్రాలు చెబుతాయి. ప్రజలకు శాంతి సౌఖ్యాలు కలగు, ఆపదలు ముడి అలమటిస్తూ ఉండు అంటూ ఏమేమో పలుకుతూ ఏడు అక్కడి నుంచి వెళ్ళిపో. అదేవిధంగా ప్రతి ఏడు ఒక చచ్చిన కొడుకుతో వచ్చి ఏదో గాథలు తవ్వుకుంటూ తిరుగుతుంది. అటువంటి సంఘటనలు 8 అయ్యాయి. 9వ కొడుకు కూడా చనిపోగా వాణ్ణి తీసుకొచ్చి విలపించ ఆ సన్నివేశం అర్జునుడి కంటపడి అతడు ఇలా, అయ్యా, నీవు నా పుత్రశోకంతో కుమిలిపోతూ ఉంటే పట్టించుకోకునే నాథుడు కూడా ఒక్కళ్ళేడా? ఇది మహాపాతకం. ఎవడి రాజ్యంలో ఎటువంటి ఘోరాలు జరుగుతాయో వాడు రాజేక రాజుగా నటిస్తుంది. నీ పుత్రుణ్ణి నేను బ్రతికిస్తా, ఆ పని చెయ్యకపోతే నేను నిప్పులో దూకి బూడిదై ఆ బాపనై
అది విని చాలు చాలు ఊరుకోవయ్యా. ఇక్కడ మహాపరాక్రమశాలి బలరాముడు రాజు, గొప్ప పరశౌర్య పరాక్రమాలు గల కృష్ణుడు అని. ఆయన గారి కొడుకు ప్రద్యుమ్నుడున్నాడు. అతడి పుత్రుడు అనిరుద్ధుడు. నేటి పోటరులైన వాళ్ళు చెయ్యలేని పని నువ్వు చేస్తావా? నీ దారిన నువ్వు పోవయ్యా. ఇదంతా నా కర్మ అనుకొని నా దారి నేను పోతా అంటూ రుస అర్జునులకు దురహంకారం పొడుచుకు వచ్చి, ఏమయ్యో, నేను బలరాముణ్ణి కాదు, కృష్ణుణ్ణి కాదు, ప్రద్యుమ్న అనిరుద్ధుణ్ణి కాదు, పగవారినందరినీ గాంధీవంత ఊచకోత కోసిన అర్జున్. నా సంగతి నీకు తెలియదా? ఇదిగో ఇక్కడే ఉండు. మృత్యుదేవత పీచం అణచి నీ కొడుకులను తెచ్చి నీకు అప్పగిస్తా అని ఒట్టు పెట్టినట్టు పని. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఏమో ఏ పుట్టదో ఏ పాము ఉందో అని కొందరు ఊరట చెంది అర్జునుడిని అభినందిస్తూ తన ఇంటికి వెళ్ళి, మళ్ళా కొంతకాలానికి ఆ విప్రుడు ఇల్లాలు పురిటి నొప్పులు పడుతూ ఉంటే పరుగున వచ్చి పార్థునికి విషయం చెప్పారు. అర్జునుడు వెంటనే మిక్కిలి పవిత్రమైన జలంతో ఆచమనం చేసి రుద్రుడికి నిర్మలాలైన మంత్రదేవతను మనస్సులో నిలుపుకొని గాంధీవా నిక్కుబెట్టి అక్షయ తూణీరాలు కట్టుకొని బ్రాహ్మణ్తో కలిసి ఇంటికి వెళ్ళి పొరిటింటికి రక్షణ కవచంగా బాణాలతో పంజరం కట్టి 10 దిక్కుల నుండి ఏ ప్రమాదం రాకుండా అన్ని ఏర్పాట్లు చేసి కాపుగా ఉన్నా. ఇంతలో ఇంట్లో పిల్లవాడు పుట్టడం చావడం, లోపలి జనాలు గోల్న ఏడవటం. ఆ గృహస్థ అర్జుని వైపు చొర చూస్తూ ఒక్క పరుగున కన్నయ్య దగ్గరికి స్వామి ముకుంద, సనందనాది ముని విను, నందనందన పరమానంద కృష్ణ గోవింద హరి నా మొర విను. ఎవడో అర్జునుడుట పేడి మొగం వాడు, ఏదో వాగితే నమ్మి ఇంకొక కొడుకును కూడా పోగొట్టు. నేనొక చవటను, నువ్వు సర్వసమర్థుడై ఉండి కూడా నా వంటి వాణ్ణి పట్టించుకోకపోతే మాకింక దిక్కెవరయ్యా? వాడు పాండురాజు కొడుకట, గొప్ప విలుకాడట, వాడికి సత్యమెక్కడ? ఆ గాంధీవం ఏం సాధించింది? దివ్యాస్త్రాలు ఉన్న ఫలితం ఏమి అని నోటికి వచ్చినట్లు కారు కోతలు కోస్తూ ఉండగా అర్జునుడికి రోషం పొడుచుకువచ్చి తనకు అలవడిన యోగ విద్యా మహిమతో యమధర్మరాజు కొంపకు చేరాడు. అక్కడ చచ్చిన బ్రాహ్మణ బుద్ధి అతనికి కనపడ. దిక్పాలకుల పురాలన్నీ తిరిగాడు. యక్ష కిన్నర గంధర్వ జాతుల లోకాలన్నీ వెతికాడు. ఎక్కడా పిల్లలు కనపడు. మగం వేలేసుకొని భూమికి దిగివచ్చి అగ్నిగుండం ఏర్పాటు చేసుకొని అందులో దూకబోయాడు. అప్పుడు సర్వేశ్వరుడు, సర్వనియామకుడు, సర్వకారణకారకుడు, కృష్ణనామధేవుడైన ఈ విప్రుని కొడుకును నీకు చంపుతానని అగ్నిలో దూకకుండా పొదివి పట్టుకొని తన దవ్యరథం మీద కూర్చోబట్టుకొని 7 సముద్రాలు, 7 ద్వీపాలు, 7 కుల పర్వతాలు దాటి మేరు పర్వతంచే అక్కడ అంతా కన్ను పొడుచుకున్న కనపడని కారు చీక అలముకొని రథం గుర్రాలు ముందు కాళ్ళ మీద పడిపోయి వారిపోయి. వెంటనే స్వామి తన దివ్యమైన చక్రం సుదర్శనాన్ని ప్రయోగించ చీకట్లన్నీ విచ్చుకుపోయి దారి సుగమమై ఆకాశమంతా అత్యద్భుతమైన కాంతులతో వెలిగిపోయి అర్జునుని కన్నులకు అది తట్టుకోవటం సాధ్యం కాదు. గుండె దడదడలాగి ఎలాగో ముందుకు సాగాడు. ఎదురుగా తీవ్రమైన గాలికి లేచి పడుతున్న అలలతో ఒక పెద్ద జలాశయం గోచరి సాహసించి ఆ నీటిలోకి దూక. అక్కడ ఒక దివ్య మందిరం 1,000,000 సూర్యప్రభలతో విరాజిల్లుతూ కట్టు లోపలికి వెళ్ళాడు. 1000 తలల ఆదిశేషుని పడగల పాన్పు గల దానిపై ఒక మహాస్వామి పవ్వళించి
సజల నీలాంబుద శ్యామాయమానాంగు ఆశ్రితావన ముదితాంతరం సనకాది యోగి హృద్వన జ మదాళీందు ముఖపద్మ రుచిత పూర్ణచిన్ కమనీయ నిఖిల జగద్ధిత చారిత్ ప్రత్యూష సంఫుల్ల పద్మనేత్ ఇందిరా హృదయారవిందారుణోల్లాసు శ్రీకర పీత కౌశేయ వాసు హార కుండల కటక కేయూర మకుట కంకణాంగద మణిముద్రికా వినూత్న రత్న నూపుర కాంచీ విరాజమాన్ భవ మహార్ణవ సోషు సద్భక్త పోషు వేలైన నీటితో ఉన్న నల్లని మేఘంగా శ్యామల వర్ణంలో ఉన్న దేహం ఉన్నవాడు ఆశ్రయించిన వాళ్ళను కాపాడటంలో ఆనందించి అంతరంగం ఉన్నవాడు సనకాది మనల యోగివర్యుల హృదయ పద్మాలను విహరించే తుమ్మెదల రేడు అయినవాడు మోము దమ్మి కాంతి గెలిచిన నిండు చంద్రుడుగా ఉన్నవాడు తన చరిత్రమంతా లోకహితానికి అయినవాడు తెలతెలవారుతూ ఉండగా నిండుగా వికసించిన తామర పూల వంటి నేత్రాలున్నవాడు శ్రీ మహాలక్ష్మి హృదయ పద్మం రాగంతో ఉల్లసిల్లేవాడు చూడముచ్చటైన బంగారు పట్టు పుట్టం కట్టినవాడు హారాలు కుండలాలు వలయాలు కిరీటం మొదలైన దివ్యాభరణాలకు అలరారే అతి ముందరమైన దేహంతో అలరారేవాడు భక్తుల సంసార మహాసముద్రాలను ఎండగట్టేవాడు జ్ఞానులైన భక్తుల తుష్టి పుష్టులకు కారణమైనవాడు అయిన ఒక మహాపురుషుని అర్జునుడు దర్శనం చేసుకొని ఆ మహాత్ముడి చుట్టూ సునందుడు మొదలైన సేవకుల పరివారము ఆయన హృదయం ఆనంద మందిరం శ్రీదేవి భూదేవి ఇరువైపులా నిలిచి సేవించుకుంటున్నారు నారదుడు మొదలైన యోగేంద్రుడు కీర్తిగానం చేస్తారు అవ్యయుడై అలరారుతున్నారు అంటే ఏ విధమైన వికారాలు లేనివాడని అర్థం అలాగే ఎలాంటి కొలతల అందనివాడు ఆది మధ్యాంతాలు లేనివాడు కరుణా సముద్ర పరమ పురుషు సర్వలోకాల సృష్టి స్థితి లయాలకు కారణమైన 8 భుజాలతో విరాజిల్లుతున్నవ కౌస్తభం శ్రీవత్సం సుదర్శనమై చక్రం కౌమోదకి అనే గద పద్మాశాంగ్యవాప్చాపం మొదలైన లాంఛనప్రాయమైన పరికరాలు కలవ అఖిల లోకాల సృష్టికర్త అయిన బ్రహ్మకు తండ్రి అయిన శ్రీమన్నారాయణుణ్ణి చూసి దండ ప్రణామం చేశాడు కుంతీకుమ చేతులు మోడ్చి తనివి తీరా స్తుతించాడు కొంచెం తల తిరిపి చూడగా యదువంశంలో అవతరించను వాసుదేవుడు కూడా ఉన్నాడు అర్జునుని తల అటు ఇటు చూసి అలసిపోయి అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆత్మీయులారా భూదేవికి బరువై హింసా ప్రవృత్తి గల రక్కసులను రాచిరంపాన పెట్టట నా అంశంలో మీరిద్దరు భూలోకంలో అవతరించి నరనారాయణులని ఆదిములు అత్యధికమైన తపస్సంపదతో వెలిగిపోయి మిమ్మల్ని దర్శించుకోవాలనే కోరిక తీర్చుకోవాలనుకున్నారు ఈ ముని అందుకోసం ఒక నెపంగా ఆ బ్రాహ్మణుడి పసి నలుసులకు ఇక్కడ తీసుకురావాల్సి వచ్చి ఆ డింభకుడు ఇదిగో ఇక్కడే ఉన్నారు మీరు వాళ్ళని తీసుకుపోయి ఆ పుణ్య దంపతులకు అప్పగి అని చెప్పి వాళ్ళిద్దరిని భూలోకానికి వారు మహాప్రసాదం అనుకుని ఆ పసివాళ్ళు తల్లిదండ్రులకు సమర్పించి అర్జుని హృదయం దివ్య చైతన్యం కల ఆనందంతో ఊగిపోతు శ్రీమన్నారాయణుడి మహామందిర దర్శనం అతనికి ఆనంద పారవస్యం కలిగించింది తన ఎదుట నిలిచి ఉన్న
వాసుదేవ కృష్ణుణ్ణి పడి దండాలు సమర్పించుకొని ద్వారకలో నల్లనయ్య కృష్ణ సంసార. ద్వారక ఒక ఆనంద రససాగర. కృష్ణుడు అతని పట్టపురాణులు 14,000 మంది, 16,000 మంది అంగనలు, వేల సంఖ్యలో విలసిల్లిన పుత్రుడు, చుట్టపక్కాలు అందరూ ఆనందమూర్తులు అయి విహరించ. యజ్ఞ యాగాదులలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంది ద్వారక. కృష్ణ వాసుదేవుడు గృహస్థ ధర్మ నిర్వహణలో భాగంగా అష్టమహిషలు 16,000 మంది పడతులు ఒక్కొక్కరికి 10 మంది చొప్పున పుత్రులను అనుగ్రహించ. వారిలో ప్రముఖులు ప్రద్యుమ్న, దీప్తిమంత, భాసుడ, సాంబ, బృహద్భాన, మిత్రవిన్ వృంద, వృకారుణ, పుష్కర, దేవబహు, శృతదేవ, సునంద, చిత్రబాహు, వరూధ, కవి, న్యగ్రోధ, ప్రద్యుమ్ని కుమారుడు అనురుద్ధుడనే విషయం కూడా రాజా తెలుసుకొన్న శ్రీకృష్ణ వాసుదేవుడు త్రివక్రకు కూడా ఒక పుత్రుణ్ణి ప్రసాదించాడు. అతడు ఉపశ్లోకు. అతడు తండ్రి పాదపద్మాలు సేవిస్తూ నారదుల వారికి శిష్యుడై దివ్యజ్ఞాన బోధ కలవాడు. మరణమాత్రాన ముక్తిని ప్రసాదించే సాత్వత తంత్రం అనే భక్తి తత్వశాస్త్రాన్ని రూపొందించి అది ముఖ్యంగా స్త్రీలకు, 4వ జాతి వాళ్ళకు, ఇంకా ఇలాంటి జనులు సంస్కరించే ఉత్తమ గ్రంథం. కృష్ణుడికి కలిగిన పుత్రులకు విద్యాబుద్ధులు పట్టించడానికి ఏర్పరచిన గురువులు 3,88,100 నూరుగురు. అంటే కుమారుల సంఖ్య ఎంత ఉందో ఊహకు ముందే ఆలోచించుకో. ఇందాక చెప్పింది శాంపుల్ కొడుకులు. మరొక విషయం, వెనకటి యుగాలలో దేవతలకు దానవులకు సంభవించిన మహాభయంకర యుద్ధాలను మరణించిన రాక్షసులంతా ద్వాపర యుగంలో రాజులై పుట్టి ప్రజలను బాధించ. వాళ్ళందరినీ సంహరించడానికి మహావిష్ణు యదుకులంలో 101 కులాల వాళ్ళని పుట్టించ. వారి జనగణన చెయ్యటానికి బ్రహ్మదేవుడు కూడా చాలు. అటువంటి వంశంలో రుక్మిణీ కృష్ణులకు తండ్రితో సమానమైనవాడు, గొప్ప పరాక్రమంతో అలరారేవాడు అయిన ప్రద్యుమ్నుడు పుట్టాడు. అతని ధర్మపత్ని శుభాన్, ఆమె రుక్మి పుత్రిక. వారికి అనిరుద్ధుడు కుమారుడు. మౌసలంలో యాదవ వంశాల వాళ్ళంతా వెళ్ళిపోగా మిగిలిన వ్రజుడు అనిరుద్ధుడు పుత్రుడు. అతని పుత్రుడు శృతిబాహుడు, అతని కొడుకు సుబాహుడు, వాడి కొడుకు ఉగ్రసేనుడు, అతని కొడుకు శృతసేనుడు. అలా ప్రధానంగా యదు, వృష్ణి, భోజ, అంధక సంతా వంశాల వాడు వాసుదేవుడి అత్యంత సన్నిహితులై అతనితో పాటు కలిసిమెలిసి సర్వసుఖాలు అనుభవిస్తూ సర్వదేవతలను కోసం యజ్ఞాలు చేస్తూ పరమానందంతో వికసించిన హృదయాలతో జీవించి కృష్ణుడి జగన్మోహనమైన మురళీ గానానికి పరవశించిపోయిన గోపకాంతలంతా అచ్చమైన భక్తికి ప్రతీకలయ్యారు. వాళ్ళందరి భగవంతుడైన ఆయన సర్వ సమర్పణ భావంతో, తాదాత్మ్య భావంతో వెలుగొందిన మహాపుణ్య శ్రీకృష్ణావతారాన్ని ప్రధాన ప్రయోజనం భూదేవి భారం తొలగించ. లీలామానుష విగ్రహుడై తన రాజధాని ద్వారకావతిలో మానవమాత్రుడు పొందలేని పరమ సుఖాలతో ఉంటున్నాడు. అలా చెప్పి శుక్లవాడు పరీక్షిత్తుతో ఇలా అన్న, రాజా, ఆ కృష్ణ కథ 3 లోకాలకు మంగళప్రదం. ఆ కృష్ణ కథా సుధారసం కురోలినవాడు ఈ లోకంలో సర్వ సుఖాలు పొందుతారు, సర్వ పాపాలు పటాపంచలైపోతాయి. అచ్యుత పదం తర్వాత చేరుకుంటారు, కైవల్యం పొందు. అలా శుకుల చెప్పిన మాట అమృత కథ నైమిసారణ్యం
శౌనకుడు మొదలైన మహర్షులందరి రమణీయంగా కథనం చేశాడు సూత ముని. దాంతో వాళ్ళంతా మూర్తీభవించిన భక్తి రసాలైపోయి ఆనంద సాంద్ర స్థితి పొందారు. అంటే డెన్సిటీ అంటారు, సాలిడ్. కృష్ణ కథాత్మకమైన దశమస్కంధ ముగిస్తూ తెలుగుల పుణ్యపేటి పోతనామాచ్యుల శ్రీరామచంద్రులను ఇలా స్తుతించారు. సరసిజపత్ర నేత్ర రఘుసత్తమ దుష్ట మదాసురేంద్ర సంహర దయాపయోనిధి జనకాత్మ భవానన పద్మపత్ర భాస్కర కులవార్ధి చంద్ర నీకావసుధాధర సూతి సనుత పురిత చరిత్ర భక్తజన పోషణ భూషణ పపశోషణ మారీచ భూరి మాయ నీరంధ్ర మహాంధకార నీరేజహిత క్ష్మారమణ వినుత పదాంభూరుగమహితావతార పుణ్య విచార శరధి మద విరామ సర్వలోకాభిరామ సురరిపు విష భీమ సుందరీ లోకలాకామ ధరణి వరలలామ తాపసోత్తామ సీమ సురచర గుణధామ సూర్యవంశాబ్దేశం. ఇది భాగవత నవనీతమనే వచన కావ్యంలో దశమ స్కంద సారం సంపూర్ణ. రేపటి నుంచి 11వదైతే ఏకాదశ స్కంధం ప్రారంభిస్తున్నాం.